ఇడ్లీ పిండి కాదండి, దోస పిండి కాదు. ప్యూర్ బియ్యం పిండితో చేసిన పునుగులండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా క్రిస్పీగా ఉన్న పునుగులు చూపిస్తున్నానండి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. మామూలు ఏ రైస్ అయినా పర్లేదండి. రేషన్ బియ్యం అయినా పర్లేదు. బావుంటాయండి. చక్కగా వాటర్ ఏసి శుభ్రంగా కడుక్కుని ఒక 4 అవర్స్ నానబెట్టానండి. 2 అవర్స్ అయినా పర్లేదండి. 4 అవర్స్ నానబెట్టాను. పక్కన పెట్టుకున్నాను. ఖాళీని బట్టి చూసుకోండి. నానిన వెంటనే కడిగేసుకుని శుభ్రంగా దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క, సాల్ట్ వేసి పిండి అలా పట్టుకున్నానండి. సేమ్ నేను చూపించినట్టుగా పట్టుకోవాలండి. పిండి గట్టిగా పట్టుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. 2 బంగాళదుంపలు తీసుకుని పైన పొట్టు ఒలిసి అదిగోండి అలా పొట్టు ఒలుసుకుని చక్కగా తీసుకుని ఇప్పుడు అవి కూడా మిక్సీ పెట్టుకోవాలండి. సేమ్ పిండి ఎలాగైతే పట్టుకున్నామో అదే జార్‌లో మళ్ళీ ఈ బంగాళదుంపలు కూడా పిండి చేసుకోవాలండి. 2 కూడా కలిపేసి ఇప్పుడు దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి కొత్తిమీర కూడా కట్ చేసి కలిపానండి దాంట్లోని. టేస్ట్‌గా ఉంటాయండి ఇలా కలపడం వల్ల. అల్లం వేయడం వల్ల అరుగుదల అయ్యి బావుంటాయి. జీలకర్ర వల్ల కూడా అరుగుదల బావుంటాయండి. బియ్యపు పిండి కదండీ! అందువల్ల. బ్యాటర్ ఎలాగుండాలంటే సేమ్ పిండంతా కూడా నేను చూపిస్తున్నాను కదండీ పునుగులు వేసేటట్లు అలాగుండాలండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి మరిగిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న చిన్న పునుగులుగా వేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. స్టవ్‌ని మీడియంగానే పెట్టండి. లేకపోతే లోపల ఉడకవు కదండీ! బయట క్రిస్పీగా వేగి చక్కగా లోపల ఉడికి బాగా తయారవుతాయి. చూడండి ఎంత చక్కగా తయారయ్యాయో. అంతేనండి. చూడండి ఎంత క్రిస్పీగా అంతనయ్యో. దానికి పల్లీల చట్నీ కూడా పెట్టుకున్నానండి. చాలా బావుంటదండి. పల్లీల చట్నీ గాని, వేపుడు శనగపప్పు చట్నీతో గాని తినేయొచ్చండి. ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుద్దామండి.